24/8/2025 రివైజ్ డేట్ అవ్యక్త మురళి కథ ఆదివారం. రివైజ్ డేట్ 30/11/2006 30/11/2006 మురళి హెడ్డింగ్ ज्वालामुखी तपस्या द्वारा मैपन की पूंछ को जलाकर बाप दादा समान बनो, तब समाप्ति समीप आएगी. ज्वालामुखी तपस्సు ద్వారా నేను కను కాల్చి బాప్ దాదా సమానముగా తారవండి. అప్పుడే సమాప్తి అనేది సమీపానికి వస్తుంది. ఏం చేయాలి? జ్వాలాముఖి తపస్సు ద్వారా నేను కను కాల్చి బాప్ దాదా సమానముగా తారవన్నప్పుడు సమాప్తి సమీపానికి వస్తుంది. कुट अविनाशी खजानों की मालिक बाप दादा तो चारों ओर के संपन्न बच्चों के जमा का खाता देख रहे. ఈ రోజు తరగని అవినాశి ఖజానాకు మాలికుడైన బాప్ దాదా తన నలువైపులైన సంపన్నమైన పిల్లల జన్మ యొక్క ఖాతా చూస్తున్నారు. 3 प्रकार के खाते देख रहे हैं. 3 రకాల ఖాతా చూస్తున్నారు. ఏకే अपने పురుషార్థ ద్వారా శ్రేష్ఠ ప్రాప్త జమాకా ఖాతా. ఒకటి, ఎవరి పురుషార్థం వాళ్ళు చేసుకుంటూ వారి వారి పురుషార్థం ద్వారా శ్రేష్ఠ ప్రారంధం జమ చేసుకున్న ఖాతా. दूसरा है सदा संतुष्ट रहना और संतुष्ट करना. ये संतुष्टता द्वारा दुआओं का खाता. రెండవది సదా సంతుష్టంగా ఉండడం మరియు సదా సంతుష్టముగా చేయటం, సంతుష్టపరచటం అని ఈ సంతుష్టత ద్వారా సంతుష్టంగా ఉండి ఇతరులను సంతుష్టపరుస్తూ సంతుష్టత ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా. तीसरा है मनसा वाचा कर्मणा संबंध संपर्क द्वारा बेहद के निस्वार्थ सेवा द्वारा पुण्य का खाता. మూడవది మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం ద్వారా అనంతమైన నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా జమ అవటం. 3. आप सभी भी अपने 3 खातों को चेक करते हैं. ये तीनों खाते जमा कितने है वा नहीं है उसकी निशानी है. మీరందరూ కూడా ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉంటారు. 3 రకాలైన ఖాతా ఎంత జమ అయింది లేదా దాని యొక్క చిహ్నాలు ఏంటంటే సదా సర్వ ప్రతి स्वयं प्रति तीनों खाते जमा कितनी है उसकी निशानी है. सदा सर्व प्रति स्वयं प्रति संतुष्टता स्वरूप सर्व प्रति शुभ भावना शुभ कामना सदा अपने को खुशनुमा खुश नसीब स्थिति में अनुभव करना. ఈ 3 రకాలైన ఖాతా స్వపురుషార్థంతో ప్రారంధం, సంతుష్టత ద్వారా ఏంటి ఆశీర్వాదాలు దుఆయే. మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కం ద్వారా నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా, పురుషార్థంతో ప్రారంధం ఖాతా, సంతుష్టత ద్వారా ఆశీర్వాదాల ఖాతా, నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా. ఇది జమ అయి ఉందా లేదా దాని గుర్తులు ఎలా తెలుస్తుంది? ఈ 3 రకాల ఖాతా సదా సర్వుల పట్ల స్వయం పట్ల సంతుష్టత స్వరూపంగా ఉంటారు. సర్వుల పట్ల శుభ భావన శుభ కామన మరియు సదా స్వయాన్ని అదృష్టవంతులుగా అనుకునే స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉండేవారుగా ఉంటారు. కుష్ణుమ
పుష్ణసి అదృష్టవంతులుగా అనుభవం చేస్తూ ఉంటారు వారి స్వయాన్ని. तो चेक करो दोनों खाते की నిశాన్య స్వయం ఈ రెండు ఖాతాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నట్ల ఆ గుర్తులు స్వయం మీకు అనుభవం అవుతున్నాయా, కనిపిస్తున్నాయా? ఏంటది గుర్తులు? సంతుష్టత స్వరూపం, సర్వుల పట్ల శుభ భావన, శుభకామన अनुभव होता। इन सर्व खजानों को जमा करने की चाबी है भाव, निर्माण भाव, निस्वार्थ भाव। ఈ సర్వ ఖజానాలు జమ చేసుకునే తాళం చెవి నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం. निमित्त, निर्माण, निस्वार्थ। चेक करते जाओ और चाबी का नंबर पता है, చెక్ చేసుకుంటూ ఉండండి జమ అయిందనాలో. తాళం ఏంటి? జమ అయిందంటే ఏముంటది? సంతుష్టత స్వరూపం, శుభభావన, శుభకామన స్వరూపం. మరియు జమ చేసుకోవటానికి, దాచుకోవటానికి చాబి ఏంటి? నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం. చెక్ करते जाओ और चाबी का नंबर पता है, చెక్ చేసుకోండి జమ అయిందా, తాళం వేసి పెట్టుకున్నానా? తాళము వేయడానికి తీయడానికి నంబర్ ఏంటి? చాబీ కా నంబర్ ఏంటి? నంబర్ ఏం పెడదాం? తాళం వేయడానికి నంబర్ ఏం పెడదాం? ఏం పెట్టుకుందాం? 3 బింది, 3 బిందువులు. 3 डॉट, एक आत्मा बिंदु, दूसरा बाप बिंदी, तीसरा ड्रामा का फुल स्टॉप बिंदी. आत्मा बिंदु ఒకటి, రెండోది బాబా బిందు, ड्रामा का फुल स्टॉप बिंदु. आप सभी के पास चाबी तो है ना? कि ఉంది కదా మీ అందరి దగ్గర? खजाने को खोलकर देखते रहते हो ना? ఓపెన్ చేసి చూసుకుంటున్నారా ఖజానాలని? తాళం ఉంది కదా. उन सभी खजानों की वृद्धि की विधि है. మీ దగ్గర ఉన్న ఖజానాలన్నీ ఏవి దాచిపెట్టుకున్నారో బాబా నుండి పొందినవి, ఆ ఖజానాలు వృద్ధి చెందాలంటే విధి దృఢత. दृढ़ता होगी तो किसी भी कार्य में ये संकल्प नहीं चलेगा कि होगा या नहीं होगा. దృఢత అనేది ఉంటే ఏ కార్యంలో కూడా ఇది అవుతుందా అవదా అని సంకల్పం కూడా నడవదంట. జరుగుతుందా జరగదా ఇదేంతకి అని ఏ కార్యం తలపెట్టినా ఆలోచించరు. दृढ़ता की स्थिति है हुआ ही पड़ा है, बना ही पड़ा है, बनेगा, जमा होगा, करते तो है चाहिए तो भी दृढ़ता वाला निश्चय बुद्धि निश्चिंत और निश्चित अनुभव करेगा. దృఢత యొక్క స్థితి అంటే ఎలా ఉంటుంది? జరిగిపోయే ఉంటుంది, తయారైపోతుంది, తయారవుతుంది, జమ అవుతుంది, అవదు, అవదా, అవుతుందా? అలా ఉండదు. అయిపోయి ఉంది, హువాయి పడాయి, బనాయి పడాయి, తయారైపోయి ఉంది, జరిగిపోయి ఉంది, జరుగుతుందా జరగదా, అవుతుందా అవుతా ఉండదు. దృఢత, దృఢత అంటే ఏంటనే చెప్తున్నారు బాబా. చేస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము, అవుతాది కాదు. దృఢత ఉండేవారు నిశ్చయ బుద్ధి, నిశ్చింతగా మరియు నిశ్చిత స్థితిని అనుభవం చేసుకుంటారు. बाप दादा ने पहले भी सुनाया है, अगर ज्यादा से ज्यादा सर्व खजाने का खाता
जमा करना है तो मन बनाओ कि मंत्र को यंत्र बना दो. బాప్దాద ముందు కూడా వినిపించారు మనకు. ఒకవేళ ఎక్కువ సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకోవాలి అంటే మన మంత్రాన్ని యంత్రముగా తయారు చేసుకోండి. ఖజానా జమ అవ్వాలంటే ఏం చేయాలి? మన అనే మంత్రాన్ని యంత్రముగా తయారు చేసుకోండి. जिससे सदा बाप के साथ और पास रहने का स्वतः अनुभव होगा. స్థితిలో ఉంటే సదా బాబా తోడు మరియు బాబాకు సమీపంగా ఉండే అనుభవం అనేది స్వతహాగా జరుగుతూ ఉంటుంది. మనస్సు బాబా స్మృతిలోనే పెట్టే తపన ఖాళీ దొరికింది, బాబా వైపు వెళ్ళిపోతుంది. మనస్సు పని చేశాను, ఖాళీ దొరికింది, బాబా వైపు. ఎవరో వచ్చారు, మాట్లాడాను, మళ్ళీ వెంటనే బాబా వైపు. మనస్సు అంటారు దీన్ని, బాబా స్మృతిలో మనస్సును పెట్టడం. దీన్ని మనలో సదా బాబాతో మరియు సమీపమే స్వతహాగా అవుతుంది. पास होना पास के पास रहना, दूसरे जो बेटा सो पास हुआ, दूसरे पास भी పాస్ తీరాలి. మూడు పాస్లు. ఒకటి పాస్గా ఉండడం అంటే బాబాకు సమీపంగా ఉండడం. రెండో పాస్ అంటే జో బీతి సో పాస్ హువా, ఏది జరిగిపోయిందో పాస్ట్ జరిగిపోయింది, పాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది, అది గతించిపోయింది. తీసరా మూడో పాస్ ఏంటి? పాస్వీగా అన్నారు. పాస్వీగా అన్నారు ఉత్తమ శ్రేణి అనే రీతిలో పాస్ అవ్వడం. अगर तीनों पास है तो आप सबको राज्य अधिकारी बनने की फुल पास है. ఈ మూడు రకాల పాస్ మీ దగ్గర ఉంటే మీ అందరికి రాజ్య అధికారి ఫుల్ పాస్ దొరికినట్టే. तो फुल पास ले ली है व लेनी है. ఈ ఫుల్ పాస్ రాజ్య అధికారి అవ్వడానికి ఫుల్ పాస్ తీసేసుకున్నారా? అలానే తీసుకోవాలా? ఇంకా जिन्होंने फुल पास ले ली है लेनी नहीं. ఎవరైతే ఫుల్ పాస్ తీసేసుకున్నారో చేతులెత్తండి. తీసుకుంటాను కాదు, తీసేసుకున్నాను అనేవారు. పెళ్లి లేని వాళ్ళు మొదటి లేని వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తట్లేదు? తీసుకుంటారా లేదా పాస్? सोचते अभी संपूर्ण नहीं बनी, ఎలా చేతులు ఎత్తుతాం? సంపూర్ణ అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారా? లేకిన్ నిశ్చయ బుద్ధి విజయీ యా హోనా హై. కానీ నిశ్చయ బుద్ధి అనేవారు విజయీ అయి ఉంటారు. అంతేనంటారా? లేదా ఇంకా అవ్వాలా విజయిగా? अभी तो समय की पुकार, भक्तों की पुकार, अपने मन की आवाज क्या आ रही है? ఇప్పుడు సమయం యొక్క పిలుపు, భక్తుల యొక్క పిలుపు మీ మనస్సులో వచ్చే ధ్వని ఏమొస్తుంది? సమయము, భక్తులు, మీ మనస్సు మూడింటి నుండి ధ్వని పిలుపు ఏమొస్తుంది? अभी अभी संपन्न और समान बनते बस सोचते बने सोचने करी ఇప్పుడు సంపన్నంగా మరియు సమానంగా తర్వాత తీరాలి అనుకుంటున్నాను. ఆలోచిస్తాను, చేస్తాను అనుకుంటున్నారా? చేద్దాం, ఆలోచిస్తాం, చూద్దాం. ఇప్పుడు సంపన్న తీరాలి అనుకుంటున్నారా? संपन्न समान. अब समय के अनुसार हर समय एवरी का पाठ पक्का रहना है. समय में పిలిపేంటి? ఇప్పటి సమయానుసారం ప్రతి సెకండ్, ప్రతి సమయం
ఎవరెడీగా ఉండే పాఠం పక్కా చేసుకొని తీరాలి. ఎవరెడీ సమయం యొక్క పిలుపు ఏం చెప్తుంది, ఏం అడుగుతుంది, ఎవరెడీగా ఉన్నారా? जब बाबा कहा प्यारा बाबा बेटा बाबा मानते నా బాబా అన్నారు. ప్రియమైన బాబా మధురమైన బాబా అప్పుడే తీస్తున్నారు కదా. तो जो प्यारा होता है उसके समान बनना मुश्किल नहीं होता. కాబట్టి ఎవరైతే ప్రియమైన వాళ్ళు పోయారో ఎవరు బాబా వారి సమానంగా తారడం కష్టం అనిపించదు. बाप दादा ने देखा कि समय प्रति समय समय जो विघ्न पड़ता है वो सबके पास प्रसिद्ध शब्द है, सब जानते हैं, अनुभव है. बाप दादा చూసారు समय ప్రతి సమయం బాబా సమానంగా అయ్యే పురుషార్థంలో ఏదైతే విఘ్నం పడుతుందో అన్ని దగ్గర ఫేమస్ అయిన వర్డ్ అది, ప్రసిద్ధి చెందిన పదము అందరికీ తెలుసు. మీకు అనుభవీలు కూడా ఆ పదము ఆ వర్డ్ బాబా సమానంగా కానివ్వకుండా మనల్ని విఘ్నమవుతుంది. ఏంటది? అని. इसलिए बाप दादा ने ये भी कहा है जब भी मैं शब्द बोलती हूँ तो सिर्फ आत्मा ध्रुव शब्द बोलो. ఏంటి ఆ ఒక పదము విఘ్నమైనది శబ్దంలో నేను నాది. అందుకే బాప్దాదా చెప్తూ వచ్చారు ఎప్పుడు మీరు నేను అనే పదము పలికినా నేను అని కేవలం అనడం కాకుండా నేను ఆత్మ. మనం బయటకి అందరి దగ్గర ఇది ఎవరు చేశారు లేదా ఇది ఎవరు పెట్టారు అంటే నేను చెప్తాం బయటకి. నేను ఆత్మ అంటే పిచ్చలు అనుకుంటారు బయట. మామూలుగా నేను అన్న మనసులో అనుకునే కదా బయటికి చెప్తా. ఏదైనా చేస్తే ముందు మనసులో వచ్చిన తర్వాత బయటికి క్రియ జరుగుతుంది. అక్కడ నేను ఆత్మ అనే థాట్ రావాలి లోపల, బయటకు నేను అని చెప్తున్నా. కాబట్టి నేను ఆత్మ అని ఈ రెండు పదాలు ఏడవాలి, నేను ఆత్మ. तो मैं कभी अभिमान आता बड़े कॉन्सियस वाला मैं आत्मा वाला नहीं. కాబట్టి అహంకారం తీసుకొస్తుంది, దేహభ్రాంతితో కూడుకున్న నేను అనేది కాదు, అహంకారంతో వచ్చే దాని వల్ల కాదు. कभी अभिमान भी लाता कभी अपमान लाता है. అప్పుడప్పుడు అహంకారంలో తీసుకొస్తే అప్పుడప్పుడు అవమానం యొక్క ఫీలింగ్ లో కూడా తీసుకొస్తుంది నేను అది. कभी दिल शिकस्त भी बनाता. इसलिए इस बॉडी कॉन्सियस के को సుమాన్లు అప్పుడప్పుడు ఉదయం నిరాశగా కూడా తయారు చేసేస్తుంది నేను అనే ఫీలింగ్ ఉన్నప్పుడు. అహంకారంలో చేస్తాము లేదా అవమానం ఇంకా ఫీలింగ్ వచ్చి నిరాశకు గురి అవుతాము. इसलिए इस बॉडी कॉन्सियस में శక్తి కలిగి అందువలన అనే పదము బాడీ అనే పదము బాడీ కాన్షియస్ తో దేహభ్రాంతితో ఫీలింగ్ లో వస్తాం మనము. అది స్వప్నంలో కూడా రానివ్వకండి బాడీ కాన్షియస్ యొక్క నేను అనేది లేక बाप दादा ने देखा इसमें कि सब्जेक्ट में मेजॉरिटी पास से बाप दादा చూసారు స్నేహం అనే సబ్జెక్ట్ లో మెజారిటీ పిల్లలు పాస్ से. आप सभी को किसने सभी चाहे प्लेन चाहे ट्रेन चाहे बस
आयु हो, लेकिन बस सुनो बाप दादा के स्नेह के विमान में यहाँ पहुंची हो. మీరందరూ కూడా ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? మధుబన్ వచ్చారు అంటే ఎలా వచ్చారు? అందరూ ట్రైన్ లో వచ్చిన వారు ఉన్నారు, ట్రైన్ లో ప్రయాణం చేసి వచ్చిన వారు ఉన్నారు, బస్సులలో ప్రయాణం చేసి వచ్చిన వారు ఉన్నారు. కానీ వాస్తవంలో బాబ్ దాదా పైన ఉండే సింహం అనే విమానంతో ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ మధుబన్లో దేంతో? బాబ్ దాదా యొక్క స్నేహం, బాబ్ దాదా పైన ఉండే స్నేహం. तो जैसे स्नेह की सब्जेक्ट में पास అంటే సారం ఏంటి? స్నేహం అనే సబ్జెక్ట్ లో పాస్ అయిపోయారు. अब ये कमाल करो, समान बनने के सब्जेक्ट में भी पास विदानर बन के दिखाओ. ఇప్పుడు స్నేహం బాబాని ఎంత ఉందంటే తక్కువ ఉండదు, కానీ బాబాతో సమానంగా తయారైపోవాలి. నేను ఈ సబ్జెక్ట్ లో కూడా పాస్ విధానాన్ని చూపించండి, ఉత్తమ శ్రేణుల పాస్ అయి చూపించండి. సమానము అనే దానిలో అసలే ఇష్టమేనంటారా? సమానమన్న పసందే, సమానం అవడం ఇష్టమేనా? పసందే, లేकिन బందీ కూడా ఇష్టమే కానీ తయారవడానికి కొద్ది కష్టం అనిపిస్తుంది. समान बन जाओ तो समाप्ति सामने आएगी. కానీ మీరు ఎప్పుడైతే సమానముగా తయారైపోతారో సమాప్తి అనేది ఎదురుగా వస్తుంది. लेकिन कभी कभी जो दिल में प्रतिज्ञा करते हो बंधन, तो प्रतिज्ञा कमजोर हो जाती है, परीक्षा मजबूत हो जाती. కానీ అప్పుడప్పుడు హృదయం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నారో తయారే తీరాలి. ఏమవుతుంది? అప్పుడప్పుడు ప్రతిజ్ఞ అయితే తయారై తీరాలి. బాబా ఈరోజు చెప్తున్నారు కదా, వింటూనే తయారై తీరాలి అనేసుకుంటాను. కానీ అప్పుడప్పుడు ప్రతిజ్ఞ బలహీనమైపోతుంది, పరీక్ష గట్టిదైపోతుంది. चाहते सभी है लेकिन चाहना एक होती, प्रैक्टिकल दूसरा हो जाता है. అందరూ అనుకుంటున్నారు తయారై తీరాలని, కానీ ప్రాక్టికల్ వచ్చేటప్పటికి అది వేరైపోతుంది. क्योंकि प्रतिज्ञा करते लेकिन दृढ़ता की कमी पड़ जाती है. ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ దృఢత తగ్గిపోతుంది. समानता दूर हो जाती, समस्या प्रबल हो जाती. तो अब क्या करेंगे? సమానత అనేది దూరం అయిపోయి సమస్య ప్రబలమై నిలబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? बाप दादा को एक बात पर बहुत हंसी आ रही. कौन सी बात? ఒక్క విషయం చూసి నవ్వు వస్తుంది బాప్ దాదాకు. ఏంటి ఆ విషయం? है महावीर जैसे शास्त्रों में अनुमान को बड़ी दिखाया लेकिन पूछ भी दिखाया है. నవ్వొచ్చేట ఏంటంటే మహావీరులు పిల్లలు, కానీ శాస్త్రాల్లో హనుమంతుడు మహావీరుడు కూడా మహావీరుడని పెట్టి మహావీరుడని కూడా వర్ణించారు హనుమంతుణ్ణి, కానీ తోక కూడా చూపించారు. నాది ఇది తోక హనుమంతుడికి చూపించారు. जब तक महावीर इस पुंछ को नहीं जलाएंगे तो लंका अर्थात पुरानी दुनिया की समाप्ति. ఈ తోక చూస్తే నవ్వు వస్తుంది బాబా. ఉన్నది మహావీరులే కానీ తోక తగిలించుకుంది. ఎప్పటి వరకు మహావీరులే తోకకు నిప్పు అంటించరు అంతవరకు లంక అనగా పాత ప్రపంచం కూడా సమాప్తి కాదు. तो इस मई में की पूंछ जला तब समाप्ति आएगी. కాబట్టి ఇప్పుడు ఈ నేను వంటి తోకకు పండించి నేను నాది
తోకను కాల్చండి. అప్పుడు ఈ ప్రపంచం సమాప్తి అవటం అనేది సమీపానికి వస్తుంది. కలియుగం ప్రపంచం సమాప్తి అవుతుంది. जलाने के लिए ज्वालामुखी तपस्या సాధారణ్య ఆత్మ ఇది కాల్చాలంటే తోకని సాధారణ యోగం ఉంటే కుదరదు. జ్వాలకి తపస్సు చేయాలి. ज्वालामुखी याद की आवश्यकता, इसलिए ज्वाला देवी की भी यादगार है. ज्वालामुखी स्मृति అవసరం ఉంది. అందువల్ల జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం కూడా చూపించారు. शक्तिशाली याद तो सुनो क्या करना है. शक्तिशाली स्मृति ज्वालामुखी याद అంటే విన్నారా? ఏం చేయాలి? अब ये मन में धुन लगी हुई मुसलमान बनाएंगे, समाप्ति को समीप लाना है. మనసులో ఈ ధుని ఉండాలి. సమానం తయారై తీరాల్సిందే. సమాప్తిని సమీపంగా తీసుకుని రావాల్సిందే. आपके संगमी को बहुत अच्छा होगा तो समाप्ति क्यों है. కానీ మీకు అనిపించవచ్చు సంగమేగం చాలా బాగుంది కదా, హాయిగా బాబాతో ఇది ఎందుకు సమాప్తి, ఇలాగే ఉంటే బాగుంటుంది సమాప్తి అవ్వకుండా. लेकिन आप बाप समान दयालु कृपालु रहमदिल आत्माएं हो, तो आज की दुखी आत्मा भक्त आत्माओं के ऊपर रहमदिल आत्मा करो, मर्सीफुल बनो. మీకు బాగుంది సంగమేగం, కానీ బాబా చెప్తున్నారు మీరు బాబా సమానంగా దయాలు కృపాలు దయా ఆత్మ ఉన్నారు కదా. ఈ రోజు దుఃఖి ఆత్మను భక్త ఆత్మ దయ చూపించండి. दयालु हृदय करनी. दुख बढ़ता जा रहे दुखियों पर रहम करुणा दान में तो भेजो. దుఃఖాలు పెరిగిపోతూ ఉన్నాయి. దుఃఖితులపైన దయ చూపించి ముక్తిధామానికి పంపించండి కదా. सिर्फ वाणी की सेवा नहीं, लेकिन अभी आवश्यकता है मनसा और वाणी की सेवा साथ साथ हो. కేవలం వాచ సేవ కాదు, కానీ ఇప్పుడు అవసరం ఏముంది, మనస మరియు వాచ సేవ రెండు తోడుగా జరగాలి. एक ही समय पर दोनों सेवा साथ हो. ఒకే టైంలో రెండు రకాల సేవ మనస వాచ. सर चांस मिलने सेवा का ये नहीं सोचो, चलते फिरते चेहरे और चलन वरा बाप का परिचिति కేవలం సేవ ఛాన్స్ దొరికితే చేస్తానని ఆలోచించండి. కానీ నడుస్తూ తిరుగుతూ కూడా ముఖ కవలికలు అంటే మీ ముఖం మరియు నడవడిక ద్వారా బాబా పరిశీలిస్తూ వెళ్ళండి. आपका चेहरा बाप का परिचय दे. మీ ముఖము బాబా పరిశీలించేలా ఉండాలి. आपकी चलन बाप को प्रत्यक्ष करती चले. మీ నడవడిక బాబాను ప్రత్యక్షం చేస్తూ వెళ్ళాలి. तो ऐसे सदा सेवाधारी भव. కాబట్టి ఇలా సదా సేవాదారిగా కండి. अच्छा, बाप दादा के सामने सोएंगे तो आप सभी बैठे, लेकिन सूक्ष्म स्वरूप से चारों ओर के दिन में बाप दादा ఎదురుగా స్థూలంగా మీరందరూ కూర్చున్నారు, కానీ సూక్ష్మ రూపంలో నలివేట్ల దూరం కూడా హృదయంలోనే ఉన్నారు. బాబా దేవి సుందరు అలాగే స్క్రీన్ ద్వారా టీవీ ద్వారా చూస్తున్నారు కూడా, వింటున్నారు కూడా దూరంగా ఉన్న పిల్లలు. देश विदेश के अनेक बच्चों ने ईमेल द्वारा పత్రం ద్వారా సందేశం ద్వారా యాడ్ ప్యార్ भेजिए. దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది పిల్లల ద్వారా ఉత్తరాల ద్వారా సందేశాల ద్వారా ప్రేమిస్తులు పంపించారు కూడా. सभी के नाम से बाप दादा को याद भी है. और बाप दादा दिल्ली सभी बच्चों को सामने गीत गा रही हो, वहां बच्चे वहां हर एक को इस समय इन रूप में याद रहती है. అందరూ పేరుతో సైతంగా బాప్ దాదాపు స్మృతి షేరుంది. అందరి ప్రియ స్మృతులు బాప్ దాదా చూస్తూ
పాట పాడుతుంటారు, వచ్చి వాడు ప్రతి ఒక్కరిని ఈ రోజులలో గుర్తు చేసుకుంటుంటారు. सब संदेश को अलग अलग एक फलाने में याद दीजिए, फलाने में याद दीजिए. సందేశ్ అక్కీలు కూడా అందరూ వేరువేరుగా చెప్తున్నారు. ఫలానా వాళ్ళు స్మృతి ప్రియ స్మృతులు ఇచ్చారు, మీరు బాబా దగ్గర వెళ్ళినప్పుడు చెప్పండి ఫలానా వాళ్ళు ప్రియ స్మృతులు ఇచ్చారు అని. గుజరాదాది ముందు సందేశాలు వెళ్తారు కదా బాబా వచ్చే ముందు చెప్తూ ఉంటారంట. बाप कहती बाप के पास तो जो संकल्प करते हो साधन हमारा पीछे नहीं थे, लेकिन स्नेह का संकल्प साधन से पहले पहुंच जाता है, ठीक है ना. कईयों को याद नहीं. బాబా చెప్తున్నారు, బాబా దగ్గర పెట్టి మీరు సంకల్పం చేస్తున్నారు, ప్రియ స్మృతిలో ఇచ్చే సంకల్పం అప్పుడే అది చేరిపోతుంది. ఈమెయిల్ లెటరు లేదా సందేశకి చెప్పటము, అన్నికి చెప్పి అక్కకి చెప్పి వాళ్ళు సందేశాలకు చెప్పి తర్వాత వస్తుంది అది. కానీ మీరు సంకల్పం చేసినప్పుడు వెంటనే బాబా దగ్గర ప్రియ స్మృతులు చేరుతున్నాయి. సరేనా. ఎంతో మంది प्रिय स्मृति लభించే బాబాకు. अच्छा, पहले हाथ टूटा जो पहले वाली आई, सेवा में भी पहले वाली आई है. अच्छा, बाप दादा कहते बने पधारे आपके आने की मौसम में చేతులెత్తండి. ఫస్ట్ టైం ఎవరు వచ్చారు ఇందులో? సేవలో కూడా ఫస్ట్ టైం వచ్చాను అని నేను బాగ్దాదా చెప్తున్నాడు. భలేగా సీజన్ నడుస్తుంది కదా ఇది. अच्छा, इंडिविजुअल वाली सेवा इंదులో सबके हाथ में मुद्रा बाबा का दिल के शेप में सिंबल है. इंडिविजुअल వాళ్ళందరి షేప్ లో హార్ట్ సింబల్ లో బాబా ఉన్న అలాంటి సింబల్స్ పట్టుకున్నారంట. हार्ट तो बहुत अच्छी हिला रही है, हाथ तो बहुत अच्छी हिला रही है, लेकिन दिल को भी हिलाना, सब सदा याद रखना, भूलना नहीं होगा. బాబా చెప్పిన చేతిలో చాలా చక్కగా ఉంటున్న దిల్ సింబల్ పట్టుకుని, కానీ హృదయాన్ని కూడా ఉండాలి కదా. केवल गुर्तुंచుకోండి, మర్చిపోకండి. अच्छा चांस लिया है बाप दादा सदा कहते, हिम्मत रखने वालों को बाप दादा पतन गुना मदद देता है. మంచి ఛాన్స్ తీసుకున్నారు సేవ కోసం. బాప్ దాదా సదా చెప్తున్నారు, సాహసించే వారికి 14 రెట్లు బాబా సహయోగం లభిస్తుంది. तो हिम्मत रखने में अच्छा किए इंदौर जोन में సాహసించి మంచి పని చేశారు ఇందూరు జోన్ వాళ్ళు చెప్తున్నారు బాబా. अच्छा, इंदौर जोन साकार बाबा का लास्ट स्मृति का स्थान है. इंदौर जोन साकार बाबा లాస్ట్ స్మృతి స్థానం అంటాది ఇందోర్ జోన్. అంటే బాబా ఉన్నప్పుడు సేవలలో बाबा लास्ट विजिट చేసిన జాగా అయి ఉండొచ్చు. अच्छा है, सभी बहुत खुश हो रहे हो ना. गोल्डन लॉटरी जोन की सेवा मिलने से सभी सेवादारियों को छुट्टी मिल जाती है और वैसे संख्या में भी देखो इतनी అందరూ ఖుషి అవుతున్నారు కదా. గోల్డెన్ లాటరీ దొరికింది కదా మీకు. జోన్ సేవ ఇచ్చేటప్పుడు సేవాదారులకు కూడా అందరికీ పర్మిషన్ దొరుకుతుంది, లేకపోతే ఇంత సంఖ్యలో లిమిట్ ఉంటది మామూలు టైంలో అయితే. ఇప్పుడు చూడండి ఎంతమంది సేవాదారులు వచ్చారు మీ వైపు నుండి. यह भी जोन जोन को अच्छा चांस है, जितनी लाभ जाओ जितनी लाभ जाओ ప్రతి జోన్ కి ఛాన్స్ మంచిది దొరుకుతుంది కదా. ఎంతమంది తేవాలంటే అంతమందిని తీసుకురండి అని. तो आप सभी का थोड़े समय का खाता कितना बड़ा इकट्ठा हो गया. మీ అందరిది కొద్ది సమయంలో ఖాతా ఇంత గొప్పగా జమ అయింది. यज्ञ सेवा दिल से करना अर्थात अपने पुण्य का खाता तीव्र गति से बढ़ाना. यज्ञ సేవను హృదయపూర్వకంగా ఉదయం పెట్టి చెయ్యటము అంటే పుణ్య ఖాత తీవ్రగతిలో పెంచుకుంటాను. क्योंकि संकल्प समय और शक्ति सफल की ఎందుకంటే
సంకల్పం, సమయం మరియు శరీరం మూడు సఫలం చేస్తున్నారు. संकल्प भी चलेगा तो सेवा का, समय भी यज्ञ सेवा में व्यतीत हुआ और शरीर भी यज्ञ सेवा में अर्पण किया. तो सेवा है या मेवा है? సంకల్పం చేసిన యజ్ఞ సేవయే, సమయం కూడా యజ్ఞ సేవలను ఇచ్చారు, శరీరం కూడా యజ్ఞ సేవలు అర్పించారు. అప్పుడేమంటారు, ఇలానే ఉంటుందా? అంతా జమ చేసుకోవాలంటే సంకల్పాలు కూడా యజ్ఞ సేవ కోసమే, సమయం కూడా యజ్ఞ సేవ కోసమే కేటాయించటం, మరియు శరీరం కూడా యజ్ఞ సేవలను అర్పించేయటం. అప్పుడు ఏమొస్తుంది? పుణ్య ఖాతా. మరి అలానే ఉందా? సేవ ఉందా? లేదా మేమా? प्रत्यक्ष फल यज्ञ सेवा करके किसी के पास कोई व्यर्थ संकल्प आया किसके पास? प्रत्यक्ष फलम यज्ञ సేవ చేస్తూ ఎవరి దగ్గరైనా ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చిందా? సేవ చేసిన ప్రత్యక్ష ఫలం क्या मिलता है? ఎవరి దగ్గర వ్యర్థ సంకల్పాలు వచ్చాయా సేవలో ఉన్నంతసేపు? ఆయా किसके पास? कुछ नहीं और खुशी बांटू. ఇంకే సంకల్పాలు లేవు, సేవలో ఉండడం వల్ల ఖుషిగా ఉన్నారు, ఖుషి పంచారు. तो ये जो यहाँ गोल्डन अनुभव किया, इस अनुभव को वहां भी इलाज कर बढ़ाते रहना. कभी भी कोई माया का संकल्प भी आवे तो मन के विमान से शांति वन में पहुंच जाना. కాబట్టి ఇక్కడ ఏదైతే గోల్డెన్ స్థితిని అనుభవం చేశారో సేవ చేస్తూ, ఈ అనుభవాన్ని అక్కడికి వెళ్ళి కూడా మీ స్థానాల్లో ఈ అనుభవాన్ని ఇమాజు చేసుకొని పెంచుకొని, ఎప్పుడు కూడా ఏ మాయ సంకల్పం మీద వచ్చినా మేము స్థానానికి వెళ్ళాక अपने अपने स्थान पर जाने के बाद कभी कोई माया के संकल्प आवे तो भी क्या करना है? మనస్సు అనే విమానంలో శాంతి వల్ల చేరుకోండి. సేవ చేసినప్పుడు అనుభవించిన ఆ ఖుషి అందులోకి వెళ్ళిపోండి. मन के विमान से शांति वन में पहुंच जाना, सेवा से खुश उन यादों में चले जाना. मन का विमान तो होना उन्हीं का मनस्సు అనే విమానం అందరి దగ్గర. सभी के पास मन का विमान है. అందరి దగ్గర మనస్సు యొక్క విమానం ఉందా? बाप दादा ने हर ब्राह्मण को जन्म की सौगात श्रेष्ठ मन का विमान दे दिया है. बाप दादा ప్రతి బ్రాహ్మణ ఆత్మకు బాబా దగ్గర జన్మ తీసుకోగానే సౌగాత్గా మనస్సు అనే విమానం ఇచ్చేశారు. అవునా? इस विमान में ज्यादा मेहनत नहीं करनी पड़ती. ఈ మనస్సు అనే విమానంలో కూర్చుంటే ఎక్కువ కష్టం ఉండదంట. స్టార్ట్ करना है तो मेरा बाबा बस. మనస్సు అనే విమానం ఎలా స్టార్ట్ చేయాలి? మేరా బాబా అనగానే ఇక్కడ నుండి ఒళ్ళు ఉలకరిస్తుంది. బాబా దగ్గర అలా వెళ్ళిపోవాలి మనస్సు. చలనాత అయినా విమానం స్టార్ట్ చేయడం, నడిపించడం వస్తుంది కదా మనస్సు అనే విమానం. तो जब भी कुछ मधुबन में पहुंचे, भक्ति मार्ग में 4 धाम करने वाले अपने को बहुत भाग्यवान समझते हैं. और मधुबन में भी 4 धाम हो तो 4 धाम किए. ఎప్పుడు ఏది నీ మనస్సులో కన్ఫ్యూజన్ బాధ వచ్చిన మధుబన్ చేరుకోండి. భక్తి మార్గంలో 4 ధామాలు తిరిగి చాలా భాగ్యవంతులైపోయామంటుంటారు. మధుబన్లో కూడా 4 ధామాలు ఉన్నాయి కదా. 4 ధామాలు తిరిగారా, యాత్ర చేశారా? పాండా భవన్లో 4 धाम బాబా మనకి ఇచ్చేది కదా. पांडव भवन में देखो 4 धाम है. जो भी आते पांडव भवन तो जाते हो ना, ఎవరొచ్చినా पांडव भवन చూడటానికి వెళ్తారు కదా. एक शांति सन महाधाम और दूसरा बाप दादा का कमरा ये स्नेह का धाम, और तीसरा झोपड़ी ये स्नेह मिलन का धाम, और चौथा हिस्ट्री हॉल
तो आप सभी ने 4 धाम किए तो महान भाग्यवान तो हो ही गए। ఒకటి శాంతి స్తంభం ఉంది పాండవనంలో, అది మహాధామము. శాంతి స్తంభం అనేది రెండోది బాబ్ దాదా యొక్క రూమ్, బాబా రూమ్ ఉంటాం. ఎంట్రన్స్ లోనే బాబా రూమ్ ఉంటుంది కదా, అది స్నేహం యొక్క ధామము. శాంతి స్తంభం ఏంటి? మహాధామ్. బాబా రూమ్ ఏంటి? స్నేహధామ్. మూడోది కుటీరం, బాబా కుటీరా, బాబా కుటీరం. స్నేహం మిలనం యొక్క ధామం అంట, స్నేహ మిలన్ కదా. నాలుగోది హిస్టరీ హాల్, బాబా చరిత్ర యొక్క ఫోటోలు అలంకరింపబడి ఉంటాయి. అందరూ ఈ 4 ధామాలు తిరిగి వచ్చారు కదా, మహాన్ భాగ్యవంతులే కదా. అబ్బి किसी भी दाम को याद करूंगा, कब उदास हो जाओ तो झोपड़ी में विराम करने आ जाना. शक्तिशाली बनने की आवश्यकता तो शांति स्तंभ में पहुंच जाना. और वेस्ट थॉट्स बहुत तेज हो, बहुत फास्ट में हो तो हिस्ट्री हॉल में पहुंच जाना. समान बनने का जो संकल्प उत्पन्न हो तो बाप दादा के कमरे में आ जाना. కాబట్టి పాండవుల అనుభవం చేశారు కదా, ఇప్పుడు ఏ దాని చేసేసుకోండి. అక్కడ వెళ్ళడానికి ఎప్పుడైనా ఉదాసీనత వస్తే బాబా కుటీరాన్ని ఆత్మిక సంభాషణ చేయటానికి వచ్చేయండి. శక్తిశాలిగా అవసరం అనిపించినప్పుడు శాంతి స్తంభానికి చేరుకోండి మనసుతో. ఉదాసీనత వస్తే బాబా కుటీరం స్నేహమిలనం చేసుకోండి. శక్తిశాలి అమ్మాలని అవసరం అనిపించినప్పుడు శాంతి స్తంభం దగ్గర కూర్చుని పోండి మనసుతో. వ్యర్థ సంకల్పాలు చాలా ఎక్కువగా వచ్చేసి నా తల బరువుగా ఉంది, ఏది ఎక్కిపోయింది అంటే అప్పుడు ఏం చేయాలి? మనసు హిస్టరీ హాల్లోకి వెళ్ళి కూర్చుని అనుభూతులు అదే చూస్తూ అలా దానిపైన ఫోటోలు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోండి. హాలు, హిస్టరీ హాల్లో వాతావరణం, అక్కడ కూర్చున్నట్టే వెళ్ళిపోయి అక్కడ ఉండండి. అలా మీకు కళ్ళు మూసుకుంటే ఈజీ అవుతుంది. కళ్ళు అంటే ఎప్పుడైనా పరిస్థితులు వీటి మధ్యలో ఇంకా సమానంగా బాబా సమానంగా తయారవలసిన సంకల్పాలు చెప్తున్నప్పుడు, ఆ కోరిక కలిగినప్పుడు బాబా ధరంలో ఉన్న అనుభవం చేస్తుంది. బాబా వచ్చేస్తాను, మీ సమానంగా అయిపోవాలి, బాబాని పట్టేసుకోండి. अच्छा है, सभी में गोल्डन चांस नहीं है, लेकिन रहती भी सदा गोल्डन चांस लेते रहना. अच्छा हिम्मत अच्छे हुए మంచిదే, అందరూ గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నారు సేవలో, కానీ మీ సదా గోల్డెన్ ఛాన్స్ తీసుకుంటూ ఉండండి. అచ్చా, మంచి సాహసవంతులే అందరూ అని చెప్తున్నాను బాబా. कैड ग्रुप दिल वाले बैठे हैं, बहुत अच्छी कॉन्फ्रेंस सबने मिलकर की. कैड ग्रुप అంటే హార్ట్ పేషెంట్స్ కి జ్ఞానం యుగంతో బ్లాక్ అయిన హార్ట్ వాల్స్ ని ఓపెన్ చేసే సేవ అప్పట్లో ఇది ప్రారంభమైంది. ఇది 2006 మురళి స్టార్టింగ్ లో కాన్ఫరెన్స్ అని పెట్టేవారు దానికి వేరేగా. ఇప్పుడంటే సంవత్సరం పొడుగునా నడుస్తుంది అనమాట, 3 నెలలు 3 నెలలుగా లాగా 100 మంది 200 మంది గ్రూప్ అలాగా. అప్పట్లో సంవత్సరానికి ఒక కాన్ఫరెన్స్, అలా మొదట్లో ఒక్కొక్క కాన్ఫరెన్స్ అయ్యేది ఇయర్లో. చాలా మంచి కాన్ఫరెన్స్ చేశారు అన్నారు బాబా. अच्छा किया है, आपस में मीटिंग भी की है, और प्रेसिडेंट जो है उसकी भी इच्छा है ये कार्य होना चाहिए, तो जैसे उसकी भी इच्छा है उसको भी साथ मिलाती हुई आगे बढ़ते रहो. और साथ साथ जो ब्राह्मणों की मीटिंग है
उसने भी अपने प्रोग्राम का समाचार सुना करके राय ले लेना, तो सर्व ब्राह्मणों की राय से और शक्ति बढ़ जाती है। మంచిగా చేశారు పరస్పరం మీటింగ్ కూడా చేసుకున్నారు. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి వారిది కూడా ఇది కోరిక ఉంది, కార్యం జరగాలని. ఉమ్, కాబట్టి ఎలాగైతే వారి ఇచ్చ ఉండిందో అలా వారిని కూడా తోడు కలుపుతుంటూ ముందుకు నడవండి. మరియు దాంతో పాటు బ్రాహ్మణ మీటింగ్ కూడా ఉంది, అయింది. దానిలో కూడా ప్రోగ్రామ్ సమాచారం వినిపించి, అంటే ఇయర్లీ మీటింగ్ ఉంటది పెద్ద పెద్ద టీచర్కి వెళ్ళి ప్రతి సంవత్సరం. ఆ మీటింగ్ లో ఈ సమాచారం వినిపించి సలహా తీసుకున్నట్లయితే సర్వ బ్రాహ్మణ సలహాతో శక్తి ఇంకా నిండుతుంది క్యాడ్ ప్రోగ్రామ్ లో అని చెప్తున్నారు బాబా. बाकी कार्य अच्छाई करते चलो, फैलाते चलो और भारत की विशेषता प्रकट करते चलो. मेहनत अच्छी कर रहे हो, కార్యం మంచిది చేస్తున్నారు, చేస్తూ వెళ్ళండి, వ్యాపింప చెయ్యండి. భారతదేశ యొక్క విశేషతను మీరు అందరి మధ్య ప్రకటితం చెయ్యండి. మంచి శ్రమ పడుతున్నారు అంటే ఇది కూడా భారతదేశం యొక్క విశిష్టత అయిపోతుంది కదా. యోగంతో హృదయ రోగాలు తగ్గించడం. प्रोग्राम पूरा मंशी చేశారు, प्रोग्राम भी अच्छा किया है और दिल वालों ने अपनी बड़ी दिल दिखाई, उसकी मुबारक हो. బాబా దిల్ వాలే అని పేరు పెట్టేశారు హార్ట్ డిసీజెస్ కోసం ఇది ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారో దానికి. మీది పెద్ద చూపించారు, పెద్ద మనసు, దానికి బాబా అభినందిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा डबल विदेशी भाई लेने डबल फॉरेनर्स जो మాట్లాడుతున్నారు. अच्छा है हर टर्न में डबल विदेशियों का आना इस संगठन को चार चांद लगा देता है. మంచిది ప్రతి సీజన్ లో ప్రతి టర్న్ లో డబల్ విదేశీయులు రావడం మొదలుపడడం ఈ సంఘటనకు చాలా వెలుగు తీసుకొస్తుంది అన్నారు బాబా. डबल विदेशियों को देखकर सभी को उमंग भी आता है. सब डबल विदेशी डबल उत्साह से आगे उड़ रहे, चलने ही नहीं से డబల్ విదేశీని చూసి అందరికి ఉత్సాహం కూడా వస్తుంది సబలం. ఎందుకంటే డబల్ విదేశీలందరూ డబల్ ఉల్లాస ఉత్సాహంతో ఎగురుతున్నారు, నడవట్లే ఎగురుతున్నారు, అలానే ఉన్నారు కదా. పుణ్య వాళ్ళు చల్లని వాళ్ళు ఎగురుతున్నారా అని అడుగుతున్నారు వారిని. जो सदा उड़ता रहता है चलता नहीं टूटा ఎగురుతున్నావు నడవట్లేదు వాళ్ళు చేతులెత్తండి. अच्छा वैसे भी देखो विमान में उड़ते ही आना पड़ता है, విమానంలో ఎగిరి వస్తారు కదా. तो आपको అభ్యాస్ అందుకని విదేశీయులకి విమానాల్లో ప్రయాణం కాబట్టి ఎగరడం అనేది అలవాటు ఉంది కదా. वो शरीर से उड़ने का ये मन से उड़ने का इन मध्य अच्छी रखे. శరీరంతో ఎగురుతారు అలా విమానంతో, ఇక్కడ మనస్సుతో ఎగరడం. మంచి సాహసం చూపించారు విదేశీయులు. बाप दादा ने देखो कहा कोने कोने से अपने बच्चों को दृढ़ ढूंढ लिया ना, बहुत अच्छा है. कहलाने में डबल विदेशी वैसे तो ओरिजिनल भारत के और राज्य भी कहा करना है, भारत में करना ही ना. బాప్ దాదా చూడండి మూల మూలను లేకుండా పిల్లల్ని ఏంచి తీసేసుకున్నారు కదా, చాలా మంచిది. చెప్పుకోవటానికి డబ్బులు విదేశీయులు కానీ ఒరిజినల్ కూడా భారతీయులే కదా. రేపు రాజ్యం కూడా ఎక్కడ చేస్తారు, భారతదేశంలోనే కదా. लेकिन సేవ तो 5 ఖండం ఇప్పుడు ఉంచుకోయి, కానీ సేవ కోసం 5 ఖండాల్లో చెదిరిపోయి వెళ్ళారు భారతీయులైనప్పటికీ ఒరిజినల్గా ఈ జన్మల్లో స్ప్రెడ్ అయ్యారు 5 ఖండాల్లోని. और 5 ही खंडों में में सेवा भी अच्छे उमंग उत्साह से कर रहे. భిన్నమైన ప్లేసెస్ లో 5 ఖండాల్లోని సేవ కూడా బాగా చేస్తున్నారు. విఘ్న వినాశకున్నాం कोई भी विघ्न नहीं, घबराने वाले तो ये क्यों हो रहा है, ये क्या हो रहा है, नहीं. విఘ్న వినాశకులు కూడా అయి ఉన్నారు కదా. ఏ విఘ్నం వచ్చినా భయపడరు కదా. ఇది ఎందుకు ఎందుకు అన్నారు కదా.
जो होता है उसमें हमारी और हिम्मत बढ़ाने का साधन है। जो होता है उसमें हमारी हिम्मत बढ़ाने का साधन है। घबराने का नहीं, భరోసా बढ़ाने का సాధనం. ఏదైతే జరుగుతుందో అది మనలో ఇంకా సాహసాన్ని పెంచడానికి ఒక సాధనం అనుకోండి. అసలు క్యూ हो रहा है क्या हो रहा है, వెళ్ళిపోతుంది ఏమవుతుంది ఇది ఏంటి ఇలా ఆలోచించకండి, కానీ నాలో సాహసాన్ని పెంచడానికి ఇది సాధనం అనుకోండి. భయపడడానికి రాలేదు ఈ విఘ్నం, నాలో ఉల్లాసోత్సాహాలు పెంచడానికి ఇది ఒక సాధనం. ऐसे పక్కే हो ना, పక్కే हो, అంతే కదా, పక్కాగా ఉన్నారా దీనిలో? యా తోడా తోడా కచ్చే, లేదా కొంచెం కొంచెం పచ్చిగా ఉన్నారా? नहीं, कच्चा शब्द अच्छा नहीं लगता। पक्के पक्के रहेंगे, पक्कियों के साथ चलेंगे. పచ్చిగా ఉన్నామనే మాట వినడానికి బాగు. పక్కా పక్కాగా ఉన్నాము, పక్కా అయ్యే తోడుగా నడుస్తాం. अच्छा, दादी जानकी ऑस्ट्रेलिया का चक्कर लगा कर आई, उन्होंने बहुत याद दिए. जानकी दादी ఆస్ట్రేలియా అంతా తిరిగి వచ్చారు, చాలా ప్రియ స్మృతినిచ్చారు బాబాకు. बाप दादा के पास ईमेल में भी संदेश आए, और बाप दादा देखते हैं कि आजकल बड़े प्रोग्राम भी ऐसे हो गए जैसे हुई ही पड़ी है, सभी सीख गई है. बाप दादा దగ్గర ఈమెయిల్ సందేశం వచ్చింది, జానకి దాది సేవా సమాచారం. బాప్ దాదా చూస్తున్నారు ఈరోజు పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరిగిపోయి ఉన్నవి జరుగుతున్నాయి అన్నట్టు అయిపోతూ ఉన్నాయి. అందరూ అన్ని నేర్చేసేస్తున్నారు ప్రోగ్రామ్స్ చేయటము. सेवा के साधनों को कार्य में लगाने का अच्छा अभ्यास हो गया. సేవా సాధనాలు కార్యంలో ఉపయోగించే అభ్యాసం బాగా అయిపోయింది. बाप दादा को ऑस्ट्रेलिया नंबर 1 दिखाई देता, लेकिन अभी यूके थोड़ा नंबर आगे जा रहे हैं. बाप दादा को ऑस्ट्रेलिया नंबर 1 కనిపిస్తుంది, కానీ యూకే కొద్దిగా నంబర్ ముందుకు వెళ్తున్నారు. యూకే అంటే లండన్. ऑस्ट्रेलिया ने पहले पहले नंबर 1 दिया है, अभी फिर ऑस्ट्रेलिया को नंबर 1 होना ही है. ఆస్ట్రేలియా మొట్టమొదటి నంబర్ 1 తీసుకున్నది, కానీ ఇప్పుడు యూకే వాళ్ళు నమ్ముతున్నారు, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు నంబర్ 1 అవ్వాలి అన్నారు బాబా. యూకే నంబర్ 2 నంబర్ 1 కూడా, అలాగని యూకే వాళ్ళు సెకండ్ నంబరా అని ఆలోచించుకొని నంబర్ 1 కావాలి, కూడా నంబర్ 1 లోనే ఉండాలి. पुराने ऑस्ट्रेलिया के बच्चे बाप दादा को याद है, और बाप दादा की लाडली निर्मल आश्रम. आप लोग तो कहते हैं निर्मला दीदी दीदी कहते हो ना, लेकिन बाप दादा ने शुरू से उसको टाइटल दिया है निर्मल आश्रम, जिस आश्रम में अनेक आत्माओं ने सहारा लिया और बाप के बने हैं और बन रहे, बनते जाएंगे. పాత పాత పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నవారు బాప్ దాదాకు గుర్తున్నారు. విదేశీ సేవల ప్రారంభం నుండి జ్ఞానంలో వచ్చిన పాత పిల్లలు. మరి బాప్ దాదా యొక్క అల్లారు ముద్దు బిడ్డ నిర్మల్ ఆశ్రమ్. మీరందరూ నిర్మలా బీబీ అంటారేమో, కానీ బాప్ దాదా నిర్మల్ ఆశ్రమం అని చెప్పేవారట. ఎందుకంటే ఈ ఆశ్రమంలో అనేక ఆత్మలకు ఆధారం దొరికింది మీ ద్వారా. నిర్మలా దీది, డాక్టర్ నిర్మలా దీది బాబా వారయ్యారు, ఆమె వల్ల చాలా మంది అవుతున్నారు, అవుతారు కూడా. तो एक एक ऑस्ट्रेलिया निवासी बच्चों को विशेष याद, ये सामने बैठे ऑस्ट्रेलिया के ఒక్కొక్క ఆస్ట్రేలియా నివాసి పిల్లలకు విశేష ప్రయత్నతలు ఇచ్చారు బాబా. ఎదురుగా కూర్చున్న వీళ్ళు ऑस्ट्रेलिया वार కదా, ऑस्ट्रेलिया वाले वो तो बहुत अच्छे, इनको कितना अच्छा उम्र आ रहा है, विश्व की सेवा के लिए खूब तैयारियां कर रहे. बाप दादा की मदद है और सफलता भी है. ఆస్ట్రేలియా వారిని నేర్చుకోండి, చాలా మంచి, ఎంత మంచి ఉత్సాహం వచ్చింది. ఆస్ట్రేలియా వాళ్ళు విశ్వసేవ కోసం బాగా తయారీ చేసుకుంటున్నారు. బాప్ దాదా సంయోగం కూడా ఉంది, మరియు సఫలత కూడా ఉంది వీరికి అని బాప్ దాదా చెప్తున్నారు ఆస్ట్రేలియా వారిని చూస్తూ. अच्छा, अभी क्या दृढ़ संकल्प कर रहे हो? प्रेम दृढ़ संकल्पान सुंदर. अभी इस संकल्प में बैठो कि सफलता हमारा जन्म सिद्ध अधिकार है, विजय हमारे गले की माला है. इस निश्चय रोहन में
अनुभवी स्वरूप होकर बैठो। ఇప్పుడు ఇదే సంకల్పంలో కూర్చొని అందరూ సఫలత నా జన్మ సిద్ధ అధికారమే, విజయము నా మెడలో మాల అని ఇదే నిశ్చయం మరియు ఆత్మిక నిశ్చలో ఉంటూ అనుభవి స్వరూపంగా అయి కూర్చోండి. ఈ అనుభవం సఫలత నా జన్మ సిద్ధ అధికారమే, విజయము నా మెడలో మాల. अच्छा, चारों ओर के फिक्र से फारिग बेफिक्र बादशाहों को, सदा बेगम पर के बादशाह स्वरूप स्थित रहने वाले बच्चों को, सर्व खजानों से संपन्न रिचेस्ट इन द वर्ल्ड सर्व बच्चों को, सदा के पंखों से मूर्ति कला वाले बच्चों को, सदा समाप्ति को समीप लाने वाले बाप दादा समान बच्चों को, बाप दादा का याद प्यार देने की दुआ, वरदाता के वरदान और नमस्ते. నలివేపుల చింతల నుండి దూరంగా నిశ్చింత చక్రవర్తిగా ఉన్న పిల్లలకు, సదా చింత లేని పురికి చక్రవర్తులు అనే స్వరూపంలో ఉన్న పిల్లలకు, సర్వ ఖజానాలతో సంపన్నంగా రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలోకి సంపన్నమైన స్థితిలో ఉండే పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాలను రెక్కలతో ఎగిరే కళ్ళల్లో ఉండే పిల్లలకు, సదా సమాప్తి సమీపంగా తీసుకొచ్చే వారికి బాప్దాదా సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయం యొక్క ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే. మనం బాబాకి నమస్తే చెప్తాను. హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते. वरदान, स्वयं की सर्व कमजोरियों को दान की विधि से समाप्त करने वाले दाता विदाता भव. స్వయం యొక్క సర్వ బలహీనతను దానం చేసే విధి ద్వారా సమాప్తి చేసేటటువంటి దాత విదాత కండి. స్వయం యొక్క సర్వ బలహీనతను దానం చేసే విధి ద్వారా సమాప్తి చేసేటటువంటి దాత విదాతగా కండి. భక్తి जब वस्तु की कमी होती तो कहते दान कर. భక్తిలో నిండా ఉంటది. ఏదైనా వస్తువు మన దగ్గర తక్కువ ఉంటది, పెరగడానికి ఏమంటారు? దానం చేస్తే పెరుగుతుంది, దానం చేయండి అంటారు. దానం करने से देना लेना हो जाता है. దానం చేస్తే ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతుంది, ఇచ్చిపుచ్చుకోవటం. तो किसी भी कमजोरी को समाप्त करने के लिए दाता और विदाता बनो. అలా ఏదైనా బలహీనతను సమాప్తి చేయాలి అంటే दाता विदाता का तारा बनो. यदि आप औरों को बाप का खजाना देने के सारा बन के तो कमजोरियों का किनारा स्वतः हो जाएगा. ఒకవేళ మీరు దాత అయి బాబా ఖజానాన్ని ఇతరులకు ఇవ్వడానికి నిమిత్తమైన ఆధారం అయ్యారనుకోండి, అప్పుడు మీలో ఉన్న బలహీనత స్వతహాగానే దూరం అయిపోతాయి. अपने दाता विदातापन के शक्तिशाली संस्कार को इमर्ज करो तो कमजोर संस्कार स्वतः समाप्त हो जाएगा. మీరు ఉన్న దాతా విదాత అనే శక్తిశాలి సంస్కారం ఇమర్జీ చేసుకున్నట్లయితే బలహీన సంస్కారం స్వతహాగా సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి బలహీన సంస్కారాలు పోవాలి అంటే ऐसा नहीं कमजोरी संस्कार को मैं दान करते रहूं, लेकिन बाबा की खजाना जो भी मिलते हैं इसको दान लेने में बिजी हो जाओ तो भी कमजोरियां स्वतः समाप्त हो जाएगी. బాబా నుండి దొరికిన ఖజానాలందరికీ ఇవ్వటంలో మనం బిజీ అయిపోయినా కూడా ఏమవుతుంది? బలహీనతలు స్వతగా సమాప్తి అయిపోతాయని చెప్తున్నారు బాబా. స్లోగన్, अपने श्रेष्ठ भाग्य की गुण गाते रहो, कमजोरियों की नहीं. తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క గుణగానం చేస్తూ ఉండండి, బలహీనతల యొక్క గానం చేయకండి. ఏం చేయాలి? మీలో ఉన్న శ్రేష్ఠ భాగ్యం యొక్క గుణగానం చేయండి. अव्यक्त इशारे सहज योगी बनना है तो परमात्मा प्यार के अनुभवी बनो. सहज योगीगत अरवलंटे परमात्मा प्रेम एक अनुभवीगत अरवन्नी. जिससे प्यार होता है उसको जो अच्छा लगता है वही किया जाता है. ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారికి ఏది ఇష్టమో అదే చేస్తాం మనం.
तो बाप को बच्चों का अपसेट होना अच्छा नहीं लगता। అయితే మనకి ఎవరి మీద ప్రేమ? మా బాప పైన. బాబాకు పిల్లలు అప్సెట్ అయితే నచ్చదంట. इसलिए कभी भी ये नहीं कहो कि क्या करे, बात ही ऐसी थी అందుకని ఎప్పుడు ఇలా అనకండి. ఏం చేయాలి బాబా, సమస్య అలాంటిది వచ్చింది, వాళ్ళకి అప్సెట్ అయ్యాను, इसलिए अपसेट हो गए, సమస్య అలాంటిది వచ్చింది అందుకే అప్సెట్ అయిపోయాను, ఏం చేయాలి బాబా అలా అనకండి ఎప్పుడు. अगर बात अपसेट की आपकी भी है तो आप अपसेट से नहीं जाओ. ఒకవేళ సమస్య అప్సెట్ చేసేలాంటిది వచ్చినా కూడా మీరు అప్సెట్ అయ్యే స్థితిలోకి వెళ్ళకండి. దిల్ సే కహో, ఉసి ప్యార్ में समा जाओ. హృదయం నుండి బాబా అనండి మరియు ఆ ప్రేమలో లీనమైపోండి. సమస్య వచ్చినప్పుడు హృదయం నుండి బాబా అని పిలవండి, బాబా ప్రేమలో లీనమైపోండి. అప్పుడు అప్సెట్ అవ్వం మనం. బాబాకి అది నచ్చుతుంది కూడా. బాబాకి ఏది నచ్చుతుందో అది మనం చెయ్యాలి ప్రేమ ఉంటే. ఈరోజు దాది యొక్క విశేషత आत्मशक्ति का दान देने वाली पुण्य आत्मा. నాది ఎలా ఉండేవారు? ఆత్మిక శక్తి యొక్క దానం ఇచ్చేటటువంటి పుణ్యాత్మగా ఉండేవారు దాदी से. दादी जी सदा कहती कि मैं सभी को आत्मिक शक्ति का दान देती हूँ. दादी जी सदा చెప్పేవారు कि ఆత్మిక శక్తి యొక్క దానం ఇస్తూ ఉంటాను. दान देना मन पुण्य बनना, दान पुण्य, मुझे अपने महीने से किसी से पुण्य करना है. दादी ఎప్పుడు అనుకునేవారు, నేను నా నైనాల నుండి ఆత్మిక శక్తి వలన ద్వారా పుణ్యం చేయాలి అనుకునేవారు. मुझे देना सीखना है. सोचो कि मुझे दे, मैं दाता हूँ, నేను ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు. వాళ్ళు నాకు ఇవ్వాలి అనకూడదు. నేను దాత, मैं दाता हूँ, जितना मैं दूंगी उतना मेरा महत्व. నేను ఎంత ఇస్తుంటే అంత నా మహత్వం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన తప్పినా నేను ఇవ్వాలి. एक एक को देना, शीतलता देना, ये देना महानता है. ఒక్కొక్కరికి ఆత్మిక శక్తిని ఇవ్వాలి, శీతలత ఇవ్వాలి. ఈ ఇవ్వడమే నా యొక్క మహానత అని గుర్తుపెట్టుకోండి. ఈ ఇవ్వడమే నా యొక్క మహానత. ऐसा नहीं मैं इसे इतना स्नेह देती फिर भी ये ग्लानि करता है. ఆలోచించండి, ఇంత స్నేహం ఇస్తున్నా మీరు నాకు ఎంత గ్లాని చేస్తున్నారు ఎప్పుడు కూడా అనకండి. मैं हमेशा समझती हूँ, हर एक मेरा मास्टर ये, मैं हर एक से सीखती हूँ. जब तक जीना है तब तक मुझे सीखना है. దాది చెప్తున్నారు, నేను ఎల్లప్పుడూ కూడా నా ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరు నా మాస్టర్, నా టీచర్. నేను ప్రతి ఒక్కరి నుండి నేర్చుకుంటున్నాను. ఎంతవరకు జీవిస్తూ ఉంటాను అంతవరకు నేను నేర్చుకోవాలి అని ఆ భావనతో ఉండేవారంట దాదీసి. అందుకని ఎవరు నాతో కలవడానికి వచ్చినా నేను నా ముందు ఆత్మిక శక్తి దానం చేయాలి అనేవారు. ఇంకా ఎవరు నాతో ఎలా ఉంటారు, శీతలతి బలాత్మిక శక్తి వాళ్ళందరికీ. వారందరూ ఎలాంటి వారు చూసి మనం మార్చుకోవడం నేర్చుకుంటారు అని మాస్టర్స్ ప్రతి ఒక్కరిని ఎదురుగా వచ్చేవారు, నాకు నేర్పి టీచర్స్ అని నేర్చుకునే గుణాన్ని కలిగి ఉండేవారు దాదీస్. అలా మనం కూడా పుణ్యాత్మ ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మనమే పుణ్య ఆత్మిక శక్తి ఈ గౌరవం ఇచ్చేవారుగా ఉండాలి మనం. అచ్చా, ఈరోజు దాది ప్రకాష్ మణి గారి పుణ్యస్మృతి దివసం జరుపుకుంటున్నాం మనం. దాదీజీ విశేషతలో మనం రోజు చదువుకుంటూ ఉన్నాం, వింటూనే ఉన్నాము. బాబా ఎంతో, బాబా తర్వాత దాదీ విశేషత కూడా ఎంత చెప్పుకున్నా
తరగనిది అని చెప్పొచ్చు. మనము పేరు ఎలా పెట్టారో ప్రకాశమణి అని. అలాగే దాది విశ్వానికి ఒక ప్రకాశం ఇచ్చే మణిగానే జీవించారు అన్ని రోజుల్లో కూడా. ఏదైతే ఈ రోజు విశేషతను మనం చదువుకుంటున్నామో దాదిలో రియల్ గా అవన్నీ చూశాను నేను. నాది క్లాస్ చూస్తే మాటల రూపంలో కూడా అది శిక్షణ ఇచ్చేవారు. మరి ప్రాక్టికల్ స్వరూపంగా కూడా దాది అలా జీవించి చూపించారు అందరికీ. ఈ రోజు మనం అదే స్మృతి దివసం జరుపుకుంటున్న ఈ సందర్భంలో అందరం ఇక్కడ కూర్చున్నాము కాబట్టి దాది యొక్క విశేషతను ఈ రోజు ఇంకా గుర్తు చేసుకుంటూ బాబా సమానం అవడం బాబా గారు చెప్పారు. దాదులతో సమానంగా ఏ ప్రయత్నం చేసినా కూడా బాబా దగ్గరికి మనం సమానం అవుతాము. అందుకని ఇప్పుడు 2 నిమిషాల యోగంతో ఈ కార్యక్రమం మురళి అనేది క్లోజ్ అవుతూ ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం ప్రారంభమవుతుంది. प्यार में तेरे रंग जाऊं, मन के विमान में उड़ जाऊं, उड़कर मधुबन में आऊं, मधुबन में तुमको देखूं, देख देख मैं हर शाम तुमसे दिल की बातें करते बाहों में समा जाऊं, मेरे बाबा प्यारे बाबा, मेरे बाबा मीठे बाबा, मेरे बाबा प्यारे बाबा, मेरे बाबा मीठे बाबा। खुश नसीब हूँ मैं कितनी, सोच सोच मुस्काती हूँ,
मेरे बाबा